వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల కొరత జనాన్ని తీవ్రంగా వేధిస్తోంది. చాలని బస్సులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహాలక్ష్మి స్కీమ్ వర్తించే ఎక్స్ప్రెస్ బస్సులు తక్కువగా ఉండడంతో ఉన్న బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ గతంలో పలు రికార్డులను సొంతం చేసుకున్న ఆర్టీసీ ఇప్పుడు కాలం చెల్లిన బస్సులతో ప్రయాణికుల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఒకప్పుడు ఆర్టీసీ అంటే ప్రజలకు ఓ నమ్మకం, గమ్యస్థానాలకు క్షేమంగా చేరుస్తుందన్న విశ్వాసం. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. ముఖ్యంగా వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా బస్సుల కొరత తీవ్రంగా ఉంది. ఉన్న ఊళ్ళో ఉపాధి కరువై చాలా మంది ప్రతిరోజు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. జిల్లా కేంద్రమైన వికారాబాద్ సహా బషీరాబాద్, తాండూరు, యాలాల, పెద్దేముల్ మండలాలు, ధారూరు, గొల్లగూడ, పరిగి ప్రాంతాలతో పాటు సరిహద్దు కర్ణాటక రాష్ట్రం సేడం, కురుగుంట నుంచి రైళ్లు, బస్సులో రోజుకు సుమారు 5,000 మందికి పైగా శంకర్పల్లి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పనిచేసేందుకు వస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు కిటకిటలాడే బస్సుల్లో రద్దీ రైళ్లలో రాకపోకలు సాగిస్తున్నారు. అయితే తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో జనం భయపడుతున్నారు. పని కోసం వెళ్లిన వ్యక్తి రాత్రి ఇంటికి వచ్చేదాకా భరోసా లేకుండా పోతోందని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. చేవెళ్ల పరిధిలోని మీర్జాగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోవడం కలిచివేసింది. ఈ ఘటనతో కూలీలు, ప్రయాణికులు ఈ దారిలో ప్రయాణమంటే చాలు ఉలిక్కి పడుతున్నారు. సార్ బండ్ల డోర్లు అన్ని కూడా జాగలేదు సార్. అంటే 200 మంది ఎక్కి నేను వాపాలి, ఎక్కుతాడు సచ్చితోడు చేస్తాడు, నీకు ఎందుకు అవన్నీ అని డిఎం సార్ చెప్తున్నాను. ఏమన్నా అంటే ఎవరు రాడు సార్ మా ఇంటి ఏమన్నా అయితే అంటే ఓనర్తో నాకేం సంబంధం, ఓనర్ దగ్గర ఆటో తీసుకొని నడిపించుకోవాలని డిఎం సార్ చెప్తున్నాను. వికారాబాద్ జిల్లాలో వికారాబాద్, తాండూరు, పరిగి ప్రాంతాల్లో ఆర్టీసీ డిపోలున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఆర్టీసీ 84 అద్దె బస్సులను నడుపుతోంది. వికారాబాద్లో 47 బస్సులు ఉండగా అందులో 20 కిరాయి బస్సులు, తాండూరులో 53 బస్సుల్లో 33 బస్సులు అద్దె బస్సులు, పరిగిలో 53 బస్సుల్లో 31 అరువుకు తెచ్చుకున్నవే. అయితే సరైన పర్యవేక్షణ లేక అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. చిన్న మరమ్మత్తు పనులకు స్థానికంగా విడిభాగాలు లభించకపోవడం కూడా సమస్యగా మారింది. నైపుణ్యం కలిగిన మెకానిక్లు లేకపోవడంతోనూ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనానికి చిన్నపాటి సమస్య వచ్చినా హైదరాబాద్, మహబూబ్ నగర్ వెళ్లినప్పుడు మార్చుకోవచ్చని వాహనాలను నడుపుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల తాండూరు డిపో నుంచి మహబూబ్ నగర్ కు బయలుదేరిన బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది. లక్ష్మీనారాయణపూర్ కూడలి వద్దకు రాగానే వాహనంలోని స్టీరింగ్ రాడ్ బోల్టు ఊడిపోయింది. అదే బస్సు వేగంలో ఉన్నప్పుడు ఊడిపోయి ఉంటే ఘోర ప్రమాదమే జరిగేదని జనం భయాందోళనకు గురయ్యారు. అటు సోమవారం పరిగి డిపోకు చెందిన ఓ బస్సుకు బ్రేక్ ఫెయిల్ కావడంతో సంస్థ ఉద్యోగి ఒకరు మరణించారు. బస్సులపై నిరంతర పర్యవేక్షణ లేకుండా పోతోందని జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 141 ప్రకారం నడిపిస్తాం బండ్లు. ఇంకోటి ఎక్కువ స్టేజీలు ఆపడం వల్ల కేఎంపీఎల్ వస్తలేదు బండ్లకు. 140 ఆధార్ కార్డు రాకముందు 138 కేఎంపీఎల్ నా బండిది, 155 వస్తున్నది. వాళ్ళు ఇచ్చేది 150 లీటర్లు డీజిల్. మాకు ఓనర్ ఏం చేస్తాడు, డీజిల్ వస్తలేదు, నువ్వు వెళ్ళిపోరాబోయ్ అంటే చెప్తే మేము ఎక్కడ పోవాలి? ఇన్ని రోజుల నుంచి పనిచేస్తున్నాం, 2015 నుంచి చేస్తున్నాం మేము సర్వీస్. 20 సంవత్సరాల నుంచి డ్యూటీలు చేసిన డ్రైవర్లు వాళ్ళని తీసి పక్కకెడుతున్నారు. పరిమితికి మించి తాము బస్సులు నడపలేమని పరిగిలో 2 నెలల క్రితం ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లు ధర్నాలు చేశారు. ఉచిత ప్రయాణం అమల్లో ఉండడంతో ఒక్కో బస్సులో 70 మందికి పైగా ప్రయాణిస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ ప్రయాణికుల ప్రాణాలపై దృష్టి సారించి కొత్త బస్సులను కొనుగోలు చేయాలని కోరుతున్నారు. రద్దీకి తగ్గట్టుగా బస్సులను అందుబాటులోకి తేవాలని జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు.